నమస్కారం. నాది. అయితే మామూలు ఫ్యాక్టరీలకి మన శరీరానికి తేడా ఏంటంటే, మామూలు ఫ్యాక్టరీలు స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే పని చేయటం, చేయకపోవటం, ఏది చేయాలి అనేది నిర్ణయించబడుతుంది. కానీ మన శరీరానికి సంబంధించింది ఏంటంటే, ప్రాణం పోసుకోగానే దానిలో ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అయిపోయింది. ఇంక అంతే. స్మార్ట్ సిస్టమ్. బాడీ ఈజ్ ఎ స్మార్ట్ ఫ్యాక్టరీ. దానికల్లా ఏంటి అప్పుడప్పుడు ఫీడింగ్ కావాలి. ఏంటి ఫీడింగు? అన్నం పెడతాం నోట్లోకి, కళ్ళతోటి ఏదో చూస్తాం, చెవులతోటి ఏదో వింటాం, ముక్కుతో ఏదో వాసన చూస్తాం, చర్మంతో ఏదో ఒక రకమైన అనుభూతి పొందుతాం. బస్ అవి బ్రెయిన్కి చేరుస్తుంది, మనస్సందం పోని అది ఇంకా దాని పనులు చేయటం మొదలెడుతుంది. బుద్ధి అనేది కొంత అదుపు చేస్తుంది, కానీ ఈ బుద్ధికి కూడా అదుపులో లేని కొన్ని విషయాలు ఉంటాయి. ఆటోనమస్ ఫంక్షన్స్ అన్నమాట. శ్వాస మనం ఏం నిర్ణయం చేయగలం? గుండె కొట్టుకోవటం మనం ఏం నిర్ణయం చేయగలం? అట్లాగే ఆహారం పడంగానే కొన్ని రకాలైనటువంటి జ్యూసెస్ సెక్రెట్ అవుతాయి. డైజెస్టివ్ జ్యూసెస్, జీర్ణరసాలు సెక్రెట్ అవుతాయి. వాటి పని చేసుకుంటూ పోతాయి. అట్లా వ్యర్థ పదార్థాలు ఏర్పడంగానే 1, 2 అట్లా దాని ద్వారా, చెమట ద్వారా, ముక్కులో వెళ్ళేటువంటి కఫం ద్వారా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. నిరంతరం జరుగుతూ ఉండాలి. మనం కనుక ఫీడింగ్ చేయలేదు, ఆహారం వేయలేదు, శుష్కించిపోతుంది శరీరం, డెత్ దగ్గర అవుతుంది. వ్యర్థ పదార్థాలు బయటకు పోలేదు, జీవనక్రియలు ఆగిపోతాయి. ఓకే, ఇదంతా నియంత్రించేది ఏంటంటే ఒక ఆటోనమిక్ సిస్టమ్, స్వయంచాలితమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది లోపల, అది నడిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏది ఇస్తున్నాము మన నోటి ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా అనేది చాలా చాలా ముఖ్యం. అది కూడా నిర్ణయిస్తుంది ఎలా ముందుకు పోవాలనేది. సో ఈ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియాలు, వాటి ద్వారా మనం సరైనవి ఇవ్వాలి. అట్లాగే కర్మేంద్రియాల ద్వారా కూడా సరైన విధంగానే వాటిని నడిపించుకుంటే ఎక్కువ కాలం జీవించేందుకు మనకి అవకాశం ఉంటుంది, సక్రమంగా, సంతోషంగా. నమస్తే.